హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒంటిమిట్ట వెళ్తున్నాం. ఒంటిమిట్ట అనగానే మనకు గుర్తొచ్చేది కోదండ రామస్వామి టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం. ఇది కడప నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఒంటిమిట్టని ఏకశిల నగరం అని కూడా అంటారు. మనం ఒంటిమిట్ట ఎంటర్ అయిపోయాం. దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటాం. ఏకశిలా నగరం అని ఎందుకంటారో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం. రామాలయానికి మెయిన్ గా 3 ముఖద్వారాలు ఉన్నాయి. తూర్పు, దక్షిణం, ఉత్తరం. మెయిన్ ముఖద్వారం వచ్చేసి తూర్పుది. మీరు చూడండి, ఇదే తూర్పు ముఖద్వారం. ఇది సుమారు 160 అడుగులు ఉంది. ఇది ఒంటిమిట్ట. ఒంటిమిట్టని ఏకశిలా నగరం అంటారు. ఏకశిలా నగరం అని ఎందుకంటారంటే ఒకే రాయి మీద రామ, లక్ష్మణ, సీత విగ్రహాలని చెక్కి ఒకే రాయి మీద జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందుకని దీన్ని ఏకశిలా నగరం అని అంటారు. ఈ ఆలయంలో 3 ప్రధాన గోపురాలు ఉన్నాయి. ఇక్కడ శిల్పాలు విజయనగర శిల్పాల్లాగా మనకు కనపడతాయి. ఈ పద్ధతి కూడా చోళుల పద్ధతి ప్రకారం ఈ గోపురాలు మనకు కనపడతాయి. ఒంటిమిట్ట అనే పేరు అసలు ఎందుకు వచ్చింది? మిట్ట అంటే ఎత్తైన ప్రదేశం. ఈ ఎత్తైన ప్రదేశంలో ఈ గుడిని నిర్మించారు. అందువలన ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం. ఇంకొక నమ్మకం ప్రకారం ఒంటెడు, మిట్టడు అనే 2 దొంగలు ఇక్కడ దేవుణ్ణి స్మరించుకొని వారి దొంగతనాన్ని వదిలేశారని చెప్పేసి వాళ్ళ పేరు మీదుగా ఒంటిమిట్ట అనే గ్రామం వచ్చిందని చెప్పుకుంటున్నారు. గర్భగుడికి వెళ్లే ముందు ఇక్కడ 32 శిలాస్తంభాల రంగమండపం మనకు కనబడుతుంది. ఇది చూడడానికి విజయనగర శిల్పాల్లాగా కనబడతాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు లేని రామ దేవస్థానం అది ఏదన్నా ఉందంటే అది కేవలం ఈ ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవస్థానమే. ఎందుకంటే ఈ గుడి కట్టే సమయానికి రాముడికి ఆంజనేయ స్వామికి పరిచయం లేదు. అందుకని చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి ఎక్కడా కనపడ్డు. తెలంగాణ, ఆంధ్ర 2 విడిపోయిన తరువాత ఈ ఒంటిమిట్ట గ్రామం ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా పేరుగాంచింది. అంతేకాదు బమ్మెర పోతన తాను రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని ఈ కోదండ రామస్వామికి అంకితం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి.